ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరివిల్లు వ్లాగ్స్. ఈరోజు మనం ముల్లంగి సాంబార్ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముల్లంగి, చింతపండు, పప్పు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మెంతి పొడి, కొంచెం అల్లం పేస్ట్. వీటన్నిటితోని ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాము. గిన్నెలో ఆయిల్ వేద్దాం. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు, 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసి కొంచెం జీలకర్ర వేద్దాము. ఆయిల్ వేడైనాక జీలకర్ర వేసి తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి ఒక 6-7 వరకు వేద్దాం. 6-7 పచ్చిమిర్చి ముక్కలు వేద్దాం. తర్వాత ఒక ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేద్దాము. అవి కొంచెం ఫ్రై కానివ్వాలి. తర్వాత టమాటా వేయాలి. టమాటా వీలైనంత వరకు ఎక్కువనే వేసుకోవడానికి చూసుకోండి. తర్వాత రాడిష్ వేద్దాము. రాడిష్ ఒక 300 గ్రామ్స్ వరకు కట్ చేసుకోవాలి. అవి సన్నగానే కట్ చేసుకోవాలి. అవి కొంచెం కలబెట్టుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. తర్వాత కళ్యామాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అన్నీ మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు పొల్లు వేసుకుందాము. మెంతి పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత ధనియాల పొడి వేద్దాము. ఒక 1 టేబుల్ స్పూను. ఉప్పు ఒక 1 టేబుల్ స్పూన్, అంటే ఉప్పు సరిపోయినంత వేసుకోండి. ఒకరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, అందుకోసం దానికి సరిపడా వేసుకోవాలి ఉప్పు కారం ఎప్పుడైనా కానీ. అవి మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు పప్పు ఒక 300 గ్రామ్స్ కదా, ఒక 3 గరిటెల వరకు పప్పు వేసుకోవాలి. అది కందిపప్పు, పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీతో ఉడకబెట్టింది. తర్వాత ఒక 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం. వేసుకొని ఉప్పు కారం టేస్ట్ చూసి సరిపడా వేసుకొని ఉప్పు కూడా టేస్ట్ చూసుకొని వేసుకుందాం కొంచెం. అంతా ఒకసారి కలబెట్టి ఇట్లా ఒక 10 మినిట్స్ వరకు మరగనివ్వాలి. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక బెల్లం వేద్దాం. బెల్లం సరిపడా వేసుకోవాలి. అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే క్విట్ చేయొచ్చు. దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఉడికినాక ఇప్పుడు సాంబార్ రెడీ అయింది. అన్నంలో పెట్టుకొని టేస్ట్ చూద్దాము. మీరు కూడా ఇలా నేను చెప్పిన మెథడ్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.